సమావేశంలో ఎన్నికల అధికారులుగా పనిచేసిన గౌరవనీయులు ముకుంద్ గారి నరసింహరావు గారు, అదే రకంగా తాటికొండ ప్రభాకర్ గారు ఏకగ్రీవంగా అయ్యేటట్టు ప్రయత్నం చేసి చివరికి ఏకగ్రీవం చేయడం జరిగింది. నన్ను జిల్లా అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీరాజం గారిని ఎన్నుకున్నందుకు ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మండల, జిల్లా, రాష్ట్ర బాధ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా హర్షానంత వేగంగా మనం పోతలేము, అది కొద్దిగా బాధాకరమైనా సరే ఆయన త్యాగం ముందు మనం చేసే పని అది లెక్కలోకి కూడా రాదు. ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మా హర్ష ఎప్పుడు వచ్చినా సరే ఉపాధ్యాయుల సమస్యతోటే వస్తాడు అని అన్నాడు. అంటే దాదాపు 30,000 మందికి అప్గ్రేడేషన్ పీఈటీలు, పీడీలుగా, పండితులు, స్కూల్ అసిస్టెంట్లుగా కావడానికి ఖచ్చితంగా హర్షవర్ధన్ రెడ్డి గారు అనే విషయం అందరు తెలుసు. పండితులు, పీఈటీలు కూడా దాన్ని నమ్ముతున్నారు. కాబట్టి మొన్న ఇందిరా పార్క్ దగ్గర జరిగిన సభలో వాళ్ళు ఏకగ్రీవంగా హర్షన్నకి మద్దతు ఇవ్వడానికి పీడీలు, పీఈటీలు, పండితులు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అందరు రావడం జరిగింది. అట్లా అదే రకంగా ఇప్పుడు మొన్న జరిగిన పీజీహెచ్ఎంలు కూడా వాస్తవంగా మిగతా వాళ్ళు ఏం చేశారంటే బదిలీలతో కూడుకున్న ప్రమోషన్లు కావాలని చెప్పేసి మిగతా వాళ్ళు అడిగారు. కానీ తప్పకుండా మొదలు ప్రమోషన్స్ ఇచ్చేయాలి. స్కూళ్ళల్లో పరిపాలన మందగిస్తున్నది. ప్రతి స్కూల్లో పీజీహెచ్ఎం ఉండాలి, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ఉండాలి. ఉన్నప్పుడే ఆ పాఠశాలలు బాగా కొనసాగుతాయని చెప్పి ప్రమోషన్సే ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వాటిని ఒప్పించి ప్రమోషన్స్ ఇప్పించిన వ్యక్తి రాష్ట్రంలో ఒకే ఒక్కడు, అది హర్షవర్ధన్ రెడ్డి గారు. ఈ మాట చెప్పడానికి చాలా గర్వపడుతున్నా. ఏ ప్రమోషన్ వచ్చినా సరే ఆయన అనుకుంటే అవుతుంది, ఆయన అనుకోకపోతే కాదు. కొందరు బాధపడరు, బదిలీలు అయ్యుంటే బాగుండనే అభిప్రాయాన్ని కూడా మాకు వ్యక్తం చేశారు. కానీ దాని వెనుక చాలా రాజకీయాలు జరిగినాయి. వాటన్నిటిని తుత్తునీయలు చేసి వేరే వాళ్ళు ఎవరు అనుకున్నారో ఏమనుకున్నారో నాకు సంబంధం లేదు, కానీ ప్రమోషన్సే మొదలు ఇవ్వాలని హర్షవర్ధన్ రెడ్డి పట్టుబట్టడం వల్ల అప్గ్రేడేషన్ విషయం కానీ, పీజీహెచ్ఎంల ప్రమోషన్ కానీ, స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్ కానీ, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ప్రమోషన్ కానీ, చివరికి మనకు ఫస్ట్ జీతం రావడానికి కూడా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి జీతాలు ఆపకు, ఎందుకంటే ఈఎంఐలతో చాలా ఇబ్బంది అవుతుంది. ఆ డిఏలు, పిఆర్సీ గురించి మనం తర్వాత మాట్లాడినా సరే, కానీ మొట్టమొదటి ఇది కావాలి. ఇప్పుడు ఆయన ఒక ఏకైక అజెండా ఒకటి ఏం పెట్టుకున్నాడంటే 80% సిపిఎస్ను అబాలిష్ చేయాలి, ఓపీఎస్ తీసుకురావాల్సిందని ఆయన జీవిత లక్ష్యంగా ప్రకటించడం అనేది మామూలు విషయం కాదు. అదే రకంగా 2003 డిఎస్సి వాళ్ళకి ఖచ్చితంగా పాత పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదటి ఇందిరాగాంధీ పార్క్ దగ్గర ధర్నా చేసిన వ్యక్తి మన హర్షవర్ధన్ రెడ్డి గారు. ఏది ఏమైనా చివరికి హైకోర్టు కూడా ఖచ్చితంగా వాళ్ళకు 2003 వాళ్ళకి ఓపీఎస్ అమలు చేయాలని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం మనకు తెలుసు. వాటిని అమలు చేయించే బాధ్యత కూడా నాదే అని హర్షవర్ధన్ రెడ్డి గారు మొన్న హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు సిపిఎస్ రద్దు అవుతుంది కాబట్టి డిఫరెంట్ సంఘాలు మేము సిపిఎస్ కోసం ఫైట్ చేస్తున్నామని ఇప్పుడు September 1 నాడు కూడా దాంట్లో కూడా మనం కూడా పాల్గొంటున్నాం. అంటే అందట్లో పాటు మనం అన్నట్టు కానీ ఒరిజినల్గా ఈ 1 or 2 years లోపల సిపిఎస్ 100% రద్దు చేసే బాధ్యత అది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అది ఖచ్చితంగా అమలవుతుందని తెలియజేస్తూ మరింత ఒక జస్ట్ లైక్ తెలంగాణ రాష్ట్రం కోసమే ఏర్పడిన సంఘంలో పనిచేయడం అనేది ఖచ్చితంగా గర్వకారణంగా భావిస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం హర్షన్న గారికి నైతికంగా మద్దతు ఇస్తూ ఆయనకి ధైర్యాన్ని, ఇంకా బలాన్ని, ఆర్థిక పుష్టిని కూడా భగవంతుడు ఇవ్వాలని మనసా వాచ కర్మను కోరుతూ ఈనాటి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అది